BOK1SUNG356 తలపు లోపలి తలపు దైవమితడు ఉపోద్ఘాతం ఈ సంకీర్తన దశావతార వర్ణన మరియు దైవ సంకల్పం గురించి చెబుతుంది. భగవంతుడు తన సంకల్పం తలపు ద్వారానే సృష్టిని రక్షించడానికి వివిధ రూపాలు ఎత్తుతాడు. ఆ 10 రూపాలు 10 అంటే దశావతారాలు ఒక్కటైన పరమాత్మ తలపులేనని అన్నమయ్య వివరించారు. తెలుగు సారాంశం: మన ఆలోచనలకు మూలమైన ఆలోచన ఈ దైవం. 10కి 10 రూపాలుగా 10 అవతారాలుగా వెలిసిన సంకల్పం ఈయనది. అలను తెచ్చిన మత్స్యావతారం, మందర పర్వతాన్ని మోసిన కూర్మం, భూదేవిని ఉద్ధరించిన వరాహం, హిరణ్యకశిపుని సంహరించిన నరసింహం, బలిని అడిగిన వామనుడు, క్షత్రియులను గెలిచిన పరశురాముడు, సముద్రానికి వారధి కట్టిన రాముడు, హలం పట్టిన బలరాముడు, త్రిపురాసుర భార్యల వ్రతం భంగం చేసిన బుద్ధుడు, దుష్ట శిక్షణ చేసే కల్కి ఈ అవతారాలన్నీ ధరించి చివరకు వెంకటాద్రిపై వెలసి మన పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. English summary: In this creative composition, Annamaya describes the 10 incarnations, Dashvatara, of Lord Vishnu as the thoughts, Talapu, of the divine. He asserts that God is the thought within all thoughts. Each verse refers to the specific feats of the incarnations, from retrieving the Vedas as Matsya to protecting the earth as Varha, defeating demons as Narsimha and Rama, and finally manifesting on Venkatadri to destroy sins and grant liberation. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి తలపులోపలి తలపు దైవమితడు, పలుమారు బదియైన తలపు భావము. మన అంతరంగంలోని ఆలోచనలకు అంతర్లీనంగా ఉండే మూల సంకల్పం ఈ దైవం. ఆయన 10కి 10 దశావతారాల రూపాల్లో పదే లోకాన్ని రక్షించడానికి తలపోసిన సంకల్పించిన వాడు. వివరణ: భగవంతుడు కేవలం విగ్రహం కాదు, ఆయన సృష్టిని నడిపే ఒక చేతన, కాన్షియస్నెస్ అని అర్థం. చరణం 1: సవతైన చదువులు సరుగదెచ్చిన తలపు, రవళి దరిగుబ్బలివి రంజిల్లు తలపు, కవగూడగోరి భూకాంత ముంగిట తలపు, తివిరి దూషకు గోళ్ల దెగటార్చు తలపు. భావము: వేదాలను, చదువులు వెతికి తెచ్చిన మత్స్యావతార తలపు, సముద్ర మదనంలో మందర పర్వతాన్ని తరిగుబ్బలి మోసిన కూర్మావతార తలపు, భూదేవిని ఉద్ధరించిన వరాహావతార తలపు, తనను దూషించిన హిరణ్యకశిపుని గోళ్లతో సంహరించిన నరసింహావతార తలపు ఈయనే. వివరణ: ఇక్కడ మొదటి 4 అవతారాలను ప్రస్తావించారు. చరణం 2: గొడగువట్టినవాని గోరి ఎడిగిన తలపు, తడబడక విప్రులకు దానమిడు తలపు, ఒడిసి జలనిధిని గడగూర్చి తెచ్చిన తలపు, జడియక హలాయుధము జలిపించు తలపు. భావము: గొడుగు పట్టి దానం అడిగిన వామనావతార తలపు, భూమిని గెలిచి బ్రాహ్మణులకు దానం చేసిన పరశురామావతార తలపు, సముద్రంపై వారధి కట్టి ఆవల ఉన్న సీతమ్మను తెచ్చిన రామావతార తలపు, నాగలిని, హలము ఆయుధంగా పట్టిన బలరామావతార తలపు ఈయనే. వివరణ: ఇక్కడ తదుపరి 4 అవతారాలను 5 నుండి 8 వివరించారు. చరణం 3: వలపించి పురసతుల వ్రతము చెరిచిన తలపు, కలికితనములు చూపగలిగున్న తలపు, ఇలా వెంకటాద్రిపై నిరవుకున్న తలపు, కలుషహరమై మోక్షగతి చూపు తలపు. భావము: త్రిపురాసురుల భార్యల పాతివ్రత్యాన్ని భంగం చేసిన బుద్ధావతార తలపు, కలియుగాంతంలో తన ప్రభావం చూపబోయే కల్కివతార తలపు, ఇప్పుడు ఈ భూమిపై వెంకటాద్రిపై స్థిరంగా కొలువుదీరిన తలపు. మన పాపాలను, కలుషము పోగొట్టి ముక్తిని చూపే తలపు ఈ వెంకటేశ్వరుడే. వివరణ: అవతారాలన్నీ వెంకటేశ్వరునిలో లీనమై ఉన్నాయని, ఆయనే సకల పాపహరుడని ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అవతార తత్వం గురించి వివరిస్తుంది. సంకల్పమే రూపం. భగవంతుని అవతారాలు కేవలం శారీరక రూపాలు కావు, అవి లోక కళ్యాణం కోసం ఆయన చేసిన సంకల్పాలు. ఏకత్వంలో బహుత్వం. 10 అవతారాలు వేరు వేరుగా కనిపించినా వాటి వెనుక ఉన్న తలపు, సంకల్పం ఒక్కటే. వెంకటాద్రి మహిమ. దశావతారాల శక్తి అంతా కలిపి ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వరుని రూపంలో భక్తులకు అందుబాటులో ఉందని అన్నమయ్య నొక్కి చెప్పారు. అస్మదాదీనాం అనేషాం ఉపోద్ఘాతం ఈ సంకీర్తన సర్వజన శరణాగతి గురించి వివరిస్తుంది. మా వంటి వారికి, అస్మదాదీనాం మరియు ఇతరులకు, అనేషాం దిక్కు ఎవరు
అని ప్రశ్నించుకుంటూ సమాధానంగా విష్ణుసేవను, హరిస్మరణను ప్రతిపాదించారు. ఇది ఒక రకమైన తాత్విక సంవాదం, డైలాగ్ వలె సాగుతుంది. తెలుగు సారాంశం: మాకు, మా వంటి వారికి మరియు ఇతర సమస్త జనులకు అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా గతి ఎవరు? ఎల్లప్పుడూ వేదాధ్యయనం చేసేవారికి, కఠిన వ్రతాలు ఆచరించే మునులకు ఎంచదగిన గతి ఏది అంటే అది విష్ణు సేవయే. మోహంలో పడి కఠిన హృదయులైన వారికి, పాపకృత్యాలు చేసేవారికి దేహాన్ని, మనసును శుద్ధి చేసే మార్గం ఏది అంటే అది శ్రీహరి స్మరణమే. నిత్యం కష్టాలతో బాధపడేవారికి, భయాందోళనలతో ఉన్నవారికి సందేహాలను పోగొట్టి రక్షించేది ఏది అంటే అది శ్రీవేంకటాచలపతిని స్తుతించడమే. English summary: In this scholarly composition, Annamaya poses rhetorical questions about the ultimate refuge for various types of people. Whether it is the learned sages performing penance or the ignorant sinners trapped in worldly desires, he asks what serves as their protection and purification. He concludes that for the righteous, it is Vishnu Seva, service to Vishnu; for the sinners, it is Hari Smarana, remembrance of Hari; and for the distressed souls filled with fear, the ultimate remedy is the praise of Lord Venkateshwar. Vivaranatmaka Visleshana, Pallavi Asmadadinam Anyesham, Tasmika Tatracha Punascha, Bhavamu, మా వంటి వారికి, అస్మదాదీనాం, ఇతరులకు, అన్యేషాం. అక్కడ, ఇక్కడ, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే దిక్కు ఎవరు? తస్మికా, దిక్కు గతి. వివరణ: పునశ్చ, మరియు మళ్ళీ అనే పదాన్ని వాడుతూ అన్నమయ్య ఒక జిజ్ఞాసను రేకెత్తించారు. చరణం 1: సతతాధ్యయన నిష్ఠాపరాణాం దృఢ ప్రతినాం యతీనాం వనవాసినాం గతిరిహ స్మర్తుంకా జగత్యాం పర స్థితిర్యంకా విష్ణుసేవా పునశ్చ. భావము: ఎల్లప్పుడూ వేదాలను చదివే నిష్ఠగలవారికి, దృఢమైన వ్రతాలు చేసే మునులకు, యతీనాం, అడవులలో నివసించే వారికి ఈ లోకంలో స్మరించదగిన గతి ఏది? ఉన్నతమైన స్థితి ఏది? అది విష్ణు సేవ మాత్రమే. వివరణ: జ్ఞానులకు సైతం విష్ణువును సేవించడమే పరమార్థమని ఇక్కడ వివరించబడింది. చరణం 2: మోహినామత్యంత ముష్కరాణాం గుణ గ్రాహిణాం భవనైక కఠినానాం దేహ సంక్షాళన విదేశకోవాద శ్రీహరి స్మరణ విశేషః పునశ్చ. భావము: మోహంలో మునిగిపోయిన వారికి, మొండివారైన పాపాత్ములకు, ముష్కరాణాం, కేవలం ప్రాపంచిక విషయాలనే గ్రహించే కఠిన హృదయులకు, వారి దేహాన్ని, పాపాలను కడిగివేసే సంక్షాళన మార్గమేది? అది శ్రీహరి స్మరణ అనే విశేషమైన మార్గమే. వివరణ: పాపులకు కూడా నామస్మరణ ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుందని అన్నమయ్య అభయమిస్తున్నారు. చరణం 3: కింకుర్వాణదు ఖిత జీవినాం పంకిల మనోభయభ్రాంతానాం శంకాం నిరుతి స్వరసాకా శ్రీ వెంకటాచలపతేర్వినుతి. పునశ్చ. భావము: నిత్యం పనుల ఒత్తిడిలో ఉండి, కింకుర్వాణ, దుఃఖంతో బ్రతికేవారికి, మలినమైన మనసుతో భయపడేవారికి, వారి శంకలను, సందేహాలను పోగొట్టి రక్షించేది ఏది? అది శ్రీవేంకటాచలపతిని స్తుతించడం, వినుతిః మాత్రమే. వివరణ: సామాన్య ప్రజల కష్టాలకు, భయాలకు వెంకటేశ్వరుని ప్రార్థనే ఏకైక పరిష్కారమని ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సార్వత్రిక ముక్తి మార్గం గురించి చెబుతుంది. అర్హతతో పనిలేదు. జ్ఞాని అయినా, పాపి అయినా, కష్టాల్లో ఉన్నవాడైనా, అందరికీ భగవంతుడే దిక్కు. విభిన్న మార్గాలు: మునులకు సేవ, పాపులకు స్మరణ, బాధితులకు స్తుతి. ఇలా సందర్భానుసారంగా భక్తి రూపాన్ని మార్చి చెప్పారు. సంస్కృత ప్రభావం: అన్నమయ్యకు సంస్కృత భాషపై ఉన్న పట్టు, తర్కబద్ధంగా విషయాన్ని వివరించే శైలి ఈ కీర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. దొరుకునా ఇతని కృప తుది పదంబు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన దైవకృప ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది. భగవంతుని కృప లభించడం చాలా అరుదైన విషయం. అరిది. కాని ఆ కృప ఒక్కసారి మనపై పడితే లోకంలోని సంపదలు, సౌఖ్యాలు మన లేకుండానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మోక్షం, తుది పదం పొందడం కష్టం అని అనుకోవచ్చుగాని,
ఆయన దయ ఉంటే అది సులభం అని అన్నమయ్య ఇందులో నిరూపించారు. తెలుగు సారాంశం: ఈ స్వామి దయ ఉంటే మోక్షం లభించదా? ఖచ్చితంగా లభిస్తుంది. మనకు ఆలు వద్దన్నా సరే, అవి మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఆయన మనల్ని కరుణించడం అరుదైన విషయమే కావచ్చు, కాని ఒక్కసారి ఆయన కృప చూపిస్తే ఆ కరుణ సామాన్యమైనది కాదు. లక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగే సంపదలు ఆయన వెంట వెల్లువలా వస్తాయి. ఆయనపై భక్తి కలగడమే గొప్ప విషయం. ఆ భక్తి కుదిరితే సకల సౌఖ్యాలు లభిస్తాయి. తిరువేంకటాద్రిని చేరుకోవడం కష్టమనుకోవచ్చుగాని ఆయన దయ ఉంటే సర్వ సామ్రాజ్య భోగాలు భక్తుడి వెంటే తిరుగుతాయి. English summary: In this composition, Annamaya highlights the supreme power of divine grace. He asks if reaching the ultimate state, liberation, is possible without his grace. He asserts that while obtaining God's mercy is rare, once bestowed, it is anything but ordinary. Along with his grace, the blessings of Goddess Lakshmi and all worldly riches naturally follow the devotee. He concludes that once the person finds refuge in Tirumal and earns the compassion of Lord Venkateshwar, all earthly joys and imperial luxuries will automatically serve that devotee. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి దొరుకునా ఇతని కృప తుదిపదంబు, అరిది విభవము లొల్లమనినా బొదలు. భావము: ఈ స్వామి కృప వల్ల మోక్షం, తుదిపదం దొరుకుతుందా? తప్పక దొరుకుతుంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కృప పొందిన భక్తుడికి గొప్పవైన విభవములు వద్దన్నా ఉల్లమనినా సరే, అవి పెరుగుతూనే పొదలు ఉంటాయి. వివరణ: భగవంతుడు ముక్తిని ఇవ్వడమే కాక తన భక్తులకు లోటు లేకుండా చూస్తాడని అర్థం. చరణం 1: సొంపలరన్నిద్దు కృప జూచుటరుదని కాక ఇంపు సామాన్యమా ఇతని కరుణ, లంపటము ఘనమైన లక్ష్మీ కటాక్షములు, సంపదలు తోడనే చల్లు వెదలాడు. భావము: ఈ స్వామి మనపై దయ చూపడమే అరుదైన గొప్ప విషయం. ఒక్కసారి ఆయన కరుణించాడంటే ఆ ఇష్టం, ఇంపు సామాన్యమైనది కాదు. అపారమైన లక్ష్మీదేవి కటాక్షాలు, సంపదలు ఆ దయతో పాటే మనపై వెల్లువలా కురుస్తాయి. వివరణ: విష్ణువు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆయన కృప ఉంటే సంపదలకు కొరత ఉండదు. చరణం 2: తగనితనిపై భక్తి తగులుటరుదని కాక నగుట సామాన్యమా ననచి ఇద్దు, జగదేక హితములుగ సరసతలు సౌఖ్యములు, దిగులు వాయగ నిద్దు దిప్పు దీరాడు. భావము: ఆ వెంకటేశ్వరునిపై నిజమైన భక్తి కలగడమే అరుదు. ఆ భక్తి కుదిరిన తర్వాత మనసు నిలకడగా ఉండటం సామాన్యం కాదు. లోకమంతటికీ మేలు కలిగేలా ఆయన భక్తుడికి సరసమైన సుఖాలను, సౌఖ్యాలను ఇచ్చి అన్ని భయాలను, దిగులు పోగొట్టి రక్షిస్తాడు. వివరణ: భక్తి కలిగిన వాడికి భయం ఉండదు. ఎందుకంటే భగవంతుడే బాధ్యత తీసుకుంటాడు. చరణం 3: తిరువేంకటాద్రి సిద్ధించుటరుదని కాక మరుగదను నిచ్చున మరియొకరిని, ఇరవైన భోగములు ఇష్ట సామ్రాజ్యములు విరివిగొని ఇతని దయ వెంటనే తిరుగు. భావము: పవిత్రమైన తిరువేంకటాద్రిని చేరుకోవడం, అక్కడ నివసించే భాగ్యం కలగడం అరుదైన విషయం. ఒక్కసారి ఆ దైవం దొరికితే ఆయన తనను తాను భక్తుడికి సమర్పించుకుంటాడు. మనకు ఇష్టమైన సామ్రాజ్య భోగాలన్నీ ఆయన దయ వెంటే తిరుగుతూ భక్తుడిని ఆశ్రయిస్తాయి. వివరణ: సర్వస్వం భగవంతుడికి ఇస్తే భగవంతుడు తన సర్వస్వాన్ని సామ్రాజ్య సుఖాలతో సహా భక్తుడికి ఇస్తాడని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కృపానంతం, ఇన్ఫినిటీ ఆఫ్ గ్రేస్ అనే తత్వాన్ని చెబుతుంది. అరుదు, సామాన్యం. దైవకృప దొరకడం అరుదు, కాని దొరికిన తర్వాత అది చేసే మేలు అనంతం, సామాన్యం కాదు. అనవసరమైన ఆరాటం: మనిషి సంపదల కోసం ఆరాటపడతాడు. కాని భక్తి ఉంటే అవి వెతుక్కుంటూ వస్తాయి. ఆత్మ నివేదన: భక్తుడు తనను తాను ఇస్తే దేవుడు కూడా తను ఇచ్చు, తనను తాను ఇచ్చుకోవడం అని అన్నమయ్య అద్భుతంగా చెప్పారు. చెలి నేడు తానేమి సేయునమ్మ. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నాయికా భక్తి మరియు పరవశత్వం గురించి తెలుపుతుంది. శ్రీ వెంకటేశ్వరునితో రాత్రి గడిపిన నాయిక అలమేలుమంగ ఉదయాన్నే వింతైన ప్రవర్తనతో ఉంటుంది. ఆమె చూపులు, మాటలు అన్నీ స్వామిపైనే ఉన్నాయి తప్ప చెలికత్తెలపై లేవు.
ఈ స్థితిని చూసి సఖులు తమలో తాము ముచ్చటించుకోవడం ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: ఈ సఖీ, నాయిక, నేడు ఏం చేస్తుంది? ఈమె చెలికత్తెలు మాత్రం ఏమి చేయగలరు? ఆ అందగాడైన విభుని, వెంకటేశ్వరుని రూపం ఈమెపై అంతటి ప్రభావం చూపింది. బంగారు పందిరిలో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చూపినా ఈమె కన్నెత్తి చూడదు. ఎందుకంటే ఈమె చూపులన్నీ స్వామి వెంటే వెళ్ళిపోయాయి. మేము ఎన్ని తీయని మాటలు చెప్పినా ఈమె వినదు. ఎందుకంటే స్వామి మాటలు విన్నా ఈమె చెవులు ముద్ర వేసినట్లు, వేరే మాటలు వినలేనట్లు అయిపోయాయి. వెంకటాద్రీసుడు ఈమెకు నేర్పిన ప్రేమ పాఠం అలాంటిది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ రొమాంటిక్ కాంపోజిషన్, ద కంపానియన్స్, సఖీస్, ఆఫ్ ద హీరోయిన్, అలామేలు మంగా, observe her transcendental state after spending a night with Lord Venkateshwar. She seems indifferent to her surroundings. She ignores beautiful sights and sweet words from her friends. The Sakhis conclude that her eyes are following the Lord, her ears are sealed with the sweetness of his voice, and her entire being is marked by his love. This depicts the absolute absorption of a devotee, in the form of a consort, into the divine. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి చెలి, నేడు తానేమి సేయునమ్మ చెలి ఏమి సేయు, నీ చెలులేమి సేయుదురు చెలువైన విభుమేని చెలు వింత సేయగా. భావము: ఈ చెలి, నాయిక, నేడు ఏం చేస్తుంది? ఆమె పరవశంలో ఉంది. మనవంటి చెలికత్తెలు మాత్రం ఆమెను ఎలా మార్చగలరు? ఆ అందగాడైన విభుని శరీర సౌందర్యం ఆమెపై ఇటువంటి వింత ప్రభావం చూపింది కదా. వివరణ: భగవంతుని రూపానికి ముగ్ధురాలైన నాయిక స్థితిని పల్లవిలో చెలికత్తెలు వివరిస్తున్నారు. చరణం 1: సతీ నేడు బంగారు చవికెలో జిత్రంపు, గతులెంత చూపిన గడకంట జూడదు. అతని జూచిన మంచి యబ్బురుపు జూపులు, అతని వెంటనే పోయే నటుగా బోలును. భావము: ఈమె నేడు బంగారు పందిరి, చవికే లో ఎన్ని వింతైన దృశ్యాలు చూపించినా కనీసం కంటి కోనతో కూడా చూడటం లేదు. బహుశా ఆ స్వామిని చూసినప్పుడు కలిగిన ఆ అద్భుతమైన చూపులు ఆయన వెంటే వెళ్ళిపోయాయేమో. అందుకే ఇప్పుడు దేనినీ చూడటం లేదు. వివరణ: చూపులు అతని వెంటే వెళ్లడం అంటే మనసు పూర్తిగా దైవరూపంపైనే లగ్నం కావడం. చరణం 2: తేనియలూరేటి మంచి తీయని మాటలు మంత్ర గానములుగా వినిపించి కడువేసరితిమి, వాని మాటలు విన్న వలనైన ముదమున వీనులు ముద్రించిన విధముగా బోలును. భావము: తేనెలు కురిసే తీయని మాటలు చెప్పాం, గాంధర్వ గానాలు వినిపించాం. అయినా ఈమె స్పందించడం లేదు. ఆమె మాటలు విన్న ఆనందంలో ఈమె చెవులు వేరే ఏ మాటలు వినకుండా ముద్ర వేసుకున్నాయేమో అనిపిస్తోంది. వివరణ: దైవవాణిని విన్న చెవులకు ప్రాపంచిక శబ్దాలు రుచించవని దీని అంతరార్థం. చరణం 3: నిచ్చళపు మోమున నెయ్యము దైలువారే, బచ్చన చేతలు గుబ్బలపై నిండనొప్పెను, అచ్చపు వేడుక వెంకటాద్రీసుడీరేయి, నెచ్చలికి నిచ్చినట్టి నేరుపు గాబోలును. భావము: ఈమె ముఖంలో ఒక స్థిరమైన నిచ్చళపు ప్రేమ ఒలుకుతోంది. ఆమె దేహంపై స్వామి గోసిన గుర్తులు, బచ్చన చేతలు ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఈ రాత్రి వెంకటాద్రీసుడు ఈమెకు నేర్పిన అద్భుతమైన ప్రేమ విన్యాసంలా ఉంది. వివరణ: భగవంతునితో భక్తుడు పొందే ఏకత్వాన్ని, యూనియన్, శృంగార రూపంలో అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మధుర భక్తి, డివైన్ రొమాన్స్ కి ఉదాహరణ. ఏకాగ్రత: చూపులు స్వామి వెంటే వెళ్లడం అనేది సమాధి స్థితికి సంకేతం. బాహ్య ప్రపంచం కంటికి కనిపించదు. అశబ్దస్థితి: దైవ వాక్కును విన్నవారికి లోకపు మాటలు వేసరింపు, విసుగు కలిగిస్తాయి. ముద్ర: భగవంతుని ముద్ర వేయబడిన జీవుడు ఇక తనవాడు కాడు, ఆయనవాడు అవుతాడు. ఇత్తడి బంగారు సేయనింతకు నేరుతునంట. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భగవంతుని పరివర్తన శక్తి, ట్రాన్స్ఫార్మేటివ్ పవర్ మరియు శృంగార చమత్కారం గురించి వివరిస్తుంది. భగవంతుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడని, హీనులను సైతం తన కృపతో ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని అన్నమయ్య ఇందులో ప్రశంసించారు. అదే సమయంలో నాయక పక్షాన నిలిచి స్వామి తనను ఏ విధంగా తన ప్రేమలో బంధించాడో చమత్కారంగా ప్రశ్నిస్తారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, ఇత్తడిని బంగారం చేయగలనని నువ్వు ఎన్నో కొత్త విద్యలు చూపిస్తున్నావు.
నీచులైన వారు నిన్ను కొలిచినా వారికి గొప్ప పదవులను ఎలా ఇస్తున్నావో కదా. ఎవరో ఒకతెపై మనసుపడి నాతో పంతానికి దిగి నన్ను తక్కువ చేయవద్దు. మహాపాపులను కూడా పుణ్యాత్ములుగా మార్చడం నీకు వెన్నతో పెట్టిన విద్య. సామాన్యమైన గాజు ముక్కను మాణిక్యంగా మార్చగలవు. మాయలు చేస్తూ అందరినీ భ్రమల్లో ముంచే నీవు తిరువెంకటాద్రీసుడవై నాతో కలిసి ఉన్న ఈ ప్రేమను దాచడం నీకు ధర్మమా? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ క్లెవర్ కాంపోజిషన్, Annamaya compares Lord Venkateshwar's grace to alchemy. He remarks how the Lord can turn brass into gold, meaning he can transform low-minded people into great souls and sinners into virtuous ones. Using the tone of a consort, Annamaya asks the Lord not to use his miraculous powers to provoke or belittle her. He wonders how the Lord, who can turn a piece of glass into a precious ruby, manages to hide his deep love for her while maintaining his divine mystery on the hills of Venkatadri. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి ఇత్తడి బంగారు సేయ నింతకు నేరుతునంట కొత్త సేతలెల దొరకొంటిగా నీవు. భావము. తక్కువ లోహమైన ఇత్తడిని విలువైన బంగారంగా మార్చగలనని నువ్వు ఎన్నెన్నో కొత్త పనులు, విద్యలు మొదలుపెట్టావు కదా. వివరణ. భగవంతుడు తన కృపతో అల్పులను సైతం అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడని అన్నమయ్య ఇక్కడ లోహ పరిశ్రమలోని ఉదాహరణతో చెప్పారు. చరణం 1. హీనులైన వారు నిన్ను నేచి కొలిచిన ఘన మైన పదవుల బెట్టేయటువలనే మానకయవ్వతెవైన మచ్చిక తగిలి నాతో నాని పట్టి సరివేసే వడ్డరా నీవు. భావము. చాలా తక్కువ స్థాయి వ్యక్తులు నిన్ను భక్తితో కొలిస్తే వారికి ఎంతో గొప్ప పదవులను ఎలా ఇస్తున్నావో కదా. ఎవరో ఒకతి మీద ఇష్టం పెంచుకుని ఆమెను నాతో సమానం చేస్తూ సరివేసే నన్ను తక్కువ చేయడం నీకు తగదు. వివరణ. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడని చెబుతూనే నాయిక తన అలకను వ్యక్తం చేస్తోంది. చరణం 2. కడుబాతకులు నిన్ను గదిసి కొలిచేరంట నడరి పుణ్యులజేయు నటువలనే కడగి ఎవ్వతెవైన గాజు మాణికము సేసి వడి నన్ను గెరలించవద్దురా నీవు. భావము. ఘోరమైన పాపులు కూడా నిన్ను ఆశ్రయిస్తే వారిని పుణ్యాత్ములుగా మార్చేస్తావు. సామాన్యమైన గాజును మాణిక్యంలా మార్చి, అంటే అల్పులను గొప్పవారిగా చేసి నన్ను కోపగించేలా కెరలించ చేయవద్దు. వివరణ. భగవంతుని రక్షకత్వాన్ని, పాపహరత్వాన్ని ఇక్కడ అన్నమయ్య కొనియాడారు. చరణం 3. దిందుపడ మాయసేసి దేవుడ నేగానంట నందరి భ్రమలబెట్టు నటువలనే అందమైనన తిరువేంకటాద్రీస నీ ప్రేమ చెంది నన్ను గూడి దాచజెల్లునా నీవు. భావము. అందరినీ మాయలో ముంచేస్తూ అసలు నువ్వు దేవుడివి కానట్టు నటిస్తూ భ్రమ కలిగిస్తావు. ఓ అందమైన తిరువేంకటాద్రీస, నీ ప్రేమలో నన్ను కలిపి ఉంచి ఇప్పుడు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచడం నీకు సరైనదేనా. వివరణ. స్వామి తిరుమలపై విగ్రహంగా ఉన్నా భక్తులతో ఆయనకు ఉండే సంబంధం అత్యంత రహస్యమైనదని, ప్రేమాస్పదమైనదని ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన భగవత్ కృప స్పర్శవేది వంటిదని చెబుతుంది. పరివర్తన. స్పర్శవేది ఇనుమును బంగారంగా మార్చినట్లు దైవచింతన పాపిని పుణ్యాత్ముడిగా మారుస్తుంది. అహంకార ఖండన. దేవుడు హీనులను గొప్పవారిగా చేస్తాడు. లోని గర్వాన్ని తొలగించడానికి ఆయన చేసే ప్రక్రియ మాయావి. భగవంతుడు తన ఐశ్వర్యాన్ని దాచుకుని సామాన్యుడిలా భక్తులతో కలిసిపోతాడు.